తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మన రక్షక భటుడు సినిమాకి సంబంధించిన యూనిట్ అంతా ఇక్కడ ఉంది. ధనరాజ్ గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, అఫ్ కోర్స్ నేను కూడా ఉన్నాను. సో ఆ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సార్ ధనరాజ్ గారు మీరు చెప్పండి, ఈ సినిమాలో హీరో ఎవరు అని చెప్పి కాంట్రవర్సీ వస్తుంది. జనాలందరూ ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఈమెనేమో ఇంత అందమైన అమ్మాయిని కూర్చోబెట్టారు, రక్షక భటుడేమో హనుమంతుని పెట్టారు, ఆయనేమో బ్యాచిలర్. మరి ఈవెన్ చూస్తే నాకే చాలా చాలా కుచ్చు అవుతాయి. బేసిక్ గా రెండు ఉన్నాయి. ఒకటి కుచ్చు అవుతాయి గురించి చెప్తాను, రెండు హీరో ఎవరో చెప్పేస్తాను రివీల్. ఎందుకంటే రేపు రిలీజ్ అవుతున్న సినిమా గురించి ఇంకా దాస్తే బాగోదు. సత్తన్న చేశారండి రక్షక భటుడుగా ఈ సినిమాలో. 100% మీరు నువ్వు నిజంగా ఈ సినిమా రక్షక భటుడు కాదా? కాదు సార్, రక్షక భటుడేగా సినిమాలో. మరి మీరు నేను చెప్పింది ఏంటి? నేను అడిగింది రక్షక భటుడులో హీరో ఎవరని చెప్పి జనాలు కూడా అనుకుంటున్నారు. రక్షక భటుడు నువ్వు, రక్షక భటుడు చాలా అదే అన్నాను, ప్రతి ఒక్కరు రక్షక భటుడే. కానీ ఆ రక్షక భటుడు ఎవరనేది మనం చెప్పకూడదు. రేపటి వరకు ఆగితే సరిపోద్ది. ఈ అమ్మాయిని చూస్తే కుచ్చు అవుతాయి, జాన్ జిందమే జానా అవుతాయి, ఇవన్నీ ఎందుకు అనిపించలేదంటే డైరెక్టర్ గారు నన్ను అరెస్ట్ చేశారు అన్నయ్య అని చెప్పి బ్రదర్ సెంటిమెంట్ ఇచ్చి నన్ను అసలు నేనేమో కాదు సార్ చెల్లి క్యారెక్టర్ ఇస్తారనుకుంటే చెల్లి క్యారెక్టర్ ఇచ్చారు, లా పెట్టారు, బాగా లాక్ చేశారు నన్ను. ఓకే సార్, మీరన్నా చెప్పండి కనీసం ఎవరు అని చెప్పి. అందరు నన్ను అడుగుతున్నారు, నువ్వు యాంకర్ ఉన్నావు కదా, నువ్వు తెలుసుకొని చెప్పాలన్నట్టు. ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి, రేపు ఎవరన్నది మీకే తెలుస్తుంది. ఓకే, సో రేపటి వరకు చెప్పరు మీరు. అంటే బేసిక్ ఏంటంటే నిజంగా యూనిట్ లో డైరెక్టర్ గారికి తప్ప, ఐ థింక్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, సీజీ చేసిన ఆయనకి, ఎడిటర్ కి, 4-5 మ్యూజిక్ డైరెక్టర్ తో సహా వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. 100%. సో ఎందుకంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు ఎవరు మీరెవరు లేరు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరికి తెలిసి ఉండదు, ఇంక్లూడింగ్ హీరోయిన్. ఇంకోటి ప్రయత్నం చేస్తాను, అమ్మాయిని అడిగేస్తాను. హీరోయిన్ తో ఆప్ హై, హీరో ఎవరు? హీరో నందు. ఓ నందు హై, तो बोल दिया उन्होंने. नंदू बोल दिया. वो कैरेक्टर कौन किया? अंजना स्वामी कौन है वो मेरे को भी नहीं मालूम. नंदू इनका पेयर है, मेरा पेयर रोमांटिक पेयर मूवी में नंदू है. लेकिन अंजनेय ఎవరు वो कौन है वो मालूम, डायरेक्टर से बता रहे नहीं है. సో సార్ ఆ విషయం పక్కన పెడదాం సార్. సినిమా ఓవరాల్ ఎట్లా వచ్చింది? బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ఆడియన్ ఈ సినిమాకి డైరెక్టర్ ఎప్పుడు, ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసిన తర్వాత పేపర్ మీద పెట్టి చూసేస్తారు. మనం అందరం ఏంటంటే ఆ పాత్రలు, ఆ కథ మాట్లాడదు కాబట్టి, మాట్లాడడానికి వ్యక్తులు కావాలి కాబట్టి మనల్ని తీసుకున్నారు, లేకపోతే మన అవసరం లేదు 100%. ఐ థింక్ డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, నేను యాక్ట్ చేసినప్పుడు కానీ నాకు తెలిసిన 2 విషయాలు, యాక్ట్ చేయడం, డబ్బింగ్ చెప్పడం. ఓవరాల్ గా చాలా స్వార్థం వచ్చేసింది నాకు ఈ సినిమాతో. ఎంత స్వార్థం వచ్చేసిందంటే 100% ఈ సినిమా తర్వాత రెమ్యునరేషన్ పెంచేయాలి. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకన్నా ఎవరైనా బాగా చేసిన ఎక్స్ప్రెషన్ దొరుకుంటే డైరెక్టర్ గారు ఎందుకు నాకన్నా వాడికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇలా సినిమాలో పోటీ పడి మీరు కానీ, నేను కానీ, చిత్రం సీన్ గ్యాంగ్, రగన్న గ్యాంగ్ అందరం కానీ పోటీ పడి చేశాం కాబట్టి ఓవరాల్ గా ఇది ఎలాంటి చెప్పడం అంటే మనకి ఒక విందు భోజనం లాంటిది. అందులో మీరు పెరుగు అయితే నేను పప్పు, ఈ అమ్మాయి వచ్చి ఆవకాయ, ఆయన వచ్చి నెయ్యి, ఇట్లా అందరు కలగలిసారు కాబట్టి డెఫినెట్ గా రేపు రక్షక భటుడు సినిమా 100% 100 days మూవీ అని అందరు అంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో దొంగ పోలీస్ ఆట ఉందంట, అది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ వినలేదు కూడా. పోలీస్ స్టేషన్ లో దొంగ పోలీస్ ఆట, అదేంటి? అది దొంగలు పోలీసులు కలిసి, ఇది వెరైటీ. అంటే మనం తీసుకున్న ఈ పోలీస్ స్టేషన్ సినిమాలో ఉన్న ఒకే లొకేషన్ పోలీస్ స్టేషన్, 90% సినిమా అందులోనే. ఈ పోలీస్ స్టేషన్ లో మామూలు రొటీన్ నార్మల్ పోలీస్ స్టేషన్ ఉంటే కిక్కే ఉంది, అందుకని దాన్ని స్పెషల్ గా ట్రీట్ చేసాం. ఈ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు వంటలు చేస్తారు, దొంగలు పోలీసులు కలిసి దొంగ పోలీస్ ఆట ఆడతారు. ఓకే, ఆ తాటే గమ్మత్తుగా ఉంది. అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న దాంట్లో ఏమేమి వాడొచ్చు అన్ని వాడేస్తారు కదా సార్. ఇట్లా ఇంతకంటే ఎక్కువ ఇంకేం పోలీస్ స్టేషన్ లో మనం చేయలేము, అన్ని చేసాం పోలీస్ స్టేషన్ లో. ఓకే, బట్టలు ఉతికి దండం కట్టి ఆరేయటం, ఫైర్ క్యాంప్ వేసుకోవటం, సరదాగా అక్కడ కూర్చొని రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఒక విచిత్రం కాదు, అన్ని విచిత్రాలు ఈ పోలీస్ స్టేషన్ లో. పద్మనాభండ, ఈ ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
आप बनाए, हाँ जी, आपको कैसा लगा ये सिनेमा? बहुत अच्छा लगा. And आप लोग सब इतने अच्छे हो. You all are so good, so nice to me. So I'm so happy to work with each and every person in this film. Especially I want to thank my director sir for giving me this opportunity, and my producer sir for giving me this opportunity. So yeah, I feel so good and privileged and happy to be part of this film called Rakshak Bhattru. Tell something about your brother, no? మీరే అన్నారు షూటింగ్ కదా? అయిపోయాక కూడా ఇంకా ఏంటంటే కాదు సినిమాకి brother బేసిక్ గా బ్రదర్ గురించి చెప్పు అంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పు. I'm talking about this brother. మళ్ళీ బ్రదర్ అంటే ఏంటి? ఓ సినిమాలో brother. సినిమాల బ్రదర్. రిచా నేను సినిమాల బ్రదర్స్ మాత్రమే. ఇది స్టేట్మెంట్, బయట బ్రదర్స్ కాదు. కాదు. ఇన్లా తన విన్లా. ఓ ఓకే, Okay, sir. సిస్టర్ ఇన్లా, అచ్చా. బయట సిస్టర్ ఇన్లా, Bava. బావా, Telugu. ఓ బయట సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్లా, సినిమాలో సిస్టర్. సిస్టర్. నేను చాలా సార్లు సినిమాలో సిస్టర్ ఇలా అనేవాడిని, కాకపోతే అమ్మాయి వినలా, అదే ప్రాబ్లం. నౌ టెల్ సంథింగ్ అబౌట్ జీజా, నో? జీజా అంటే బావా. అది నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పు. Please don't confuse audience. Okay, already we are confusing them so much. అనదర్ హీరో ఉన్నాడని మొన్నే అనౌన్స్ చేశారు. ఇంకొక హీరో ఉన్నాడండి ఈ సినిమాలో. ఇదే ఈ హీరో ఎవరోనో తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ లో ఉంటే ఈ సినిమాలో ఇంకొక హీరో ఉన్నాడు. ఇంకో ట్విస్ట్ అది. ఇంకో ట్విస్ట్. కాబట్టి ఇప్పుడు ఈ ట్విస్ట్ కూడా ఏంటని జనాలు వద్దు. చూడండి, సినిమాలో తనకి బ్రదర్ గా నేను చేశాను, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాలో మాత్రమే నాకు రిచా అన్న సిస్టర్. మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ గారు రాసే దాంట్లో సిస్టర్ గా మాత్రం రాయకూడదని నేను ఇప్పుడే ప్రామిస్ తీసుకున్నాను. ప్లీజ్ సార్. భయ్య, ఈ సిస్టర్ అవటం వల్లే ఈ అమ్మాయి ఒక సెపరేట్ డైమెన్షన్ నీ పర్ఫార్మెన్స్ లో గానీ నీ క్యారెక్టర్స్ లో గానీ కనిపించింది కదా. చూసారా, సిస్టర్ లాగా నేను చూస్తుంటాను, నన్ను ఇన్స్పైర్ చేశారు అన్నమాట. ధనరాజ్ అన్న ఆయన ఎప్పుడు కామెడీ చేస్తారు, కామెడీ టోన్ బాగా తెలుసు మనకి. దాంతో పాటు ఇంకొక యాంగిల్ ఉంది ఆయనలో అన్నది ఈ సినిమాలో మీరు చూస్తారు. డెఫినెట్లీ అవును, చాలా టచింగ్ Actually, I am also seeing you in this role and character for the first time. ఎస్, ఐఎమ్ ఆల్సో. అంటే నేను ఇలా కూడా చేయగలను అంటే ఆయనకి రైమింగ్ రాయడం కానీ, ఫస్ట్ రైటర్ కదా. రైటర్ అనేసరికి నేనేం ఆశపడ్డానంటే మొత్తం పంచులతో నిండిపోయి ఉంటది. ఏది సినిమా అంతా పంచులతోనే ఉంటుంది, అందంగా నవ్వుతూ. నా క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది అనుకున్నా. నాకెంత ఏడుపు వచ్చిందంటే సార్, ఫస్ట్ 3 రోజులు డైలాగ్ లేవు నాకు. ఫస్ట్ 3 రోజులు ఏంటి, 4-5 రోజులు ఎక్స్ప్రెషన్స్ తీశారు. ధనరాజు పంచులు బాగా చెప్తాడని పెట్టుకుంటారు, కాకి డ్రెస్ ఒకటి వేసేసి ఎప్పుడు నా సినిమాలో మీరు చూసారు కదా, వెనకాల లుక్ ఒకటి ఉంది చూసారుగా, ఆ లుక్ అది కూడా ఎంత కష్టమో తెలుసా. అందులో ఎక్కడ కామెడీ వస్తుందంటే, భయ్యా ఎక్కువ అవుతుంది, నువ్వు వేరే సినిమాకి వెళ్ళి వచ్చావు, ఈ సినిమా ఇది రక్షక్ భట్రు అని నన్ను కంట్రోల్ చేసి, నీలో ఈ యాంగిల్ కూడా ఉంది అంటే, మనలో ఉన్న యాంగిల్ మనం చాలాసార్లు చూసుండొచ్చు, మనం ఒక్కొక్క ఫేస్ లో బాగుంటాం అని. అది డైరెక్టర్ గుర్తించి ఈ క్యారెక్టర్ కి నువ్వు కరెక్ట్ అని చేపించడం. ఇలాంటి డైరెక్టర్లు ఉండడం వల్లే చాలా మంది ఆర్టిస్టులు ఇంకా వేరియేషన్ చేస్తూ ఉంటున్నారు, లేకపోతే మొనాటి డెఫినెట్ గా వచ్చేది. అంటే ఇంకొక రకంగా చూడటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా, చేయాలి కదా. అసలు అది సూపర్. ఏమో మరి అది మీరు చేపించుకోవడం వల్ల వచ్చిందేమో అనుకుంటున్నాను. డెఫినెట్ గా ధనరాజ్ క్యారెక్టర్ కి చాలా మంచి పేరు వస్తుంది సినిమాలో. సినిమా చూస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది, అక్కడ కెమెరామెన్ గారు కూడా అన్నాడు. నెక్స్ట్ అలానే ప్రతి ఆర్టిస్ట్ సినిమాలో, ఇప్పుడు ధనరాజ్ గురించి మనం వెస్టైల్ గా మాట్లాడుకున్నాం, ప్రతి ఆర్టిస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ గారు ఇప్పటి వరకు చేయని ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అలానే మీరు టోటల్ గా అదే సత్యన్న గారు అని ఒక ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఆయనకి ఇప్పటివరకు సరైన క్యారెక్టర్లు పడలా, ఈ సినిమాతో పడింది. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, పంచులు మొత్తం బ్రహ్మాజీ గారి కాంబినేషన్. సో ఆయన గాని ఇంకా అదుర్సరావు గురించి చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఆయన చాలా సినిమాల్లో అయితే బాగా లౌడ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటారు. ఈ సినిమాలో ఆయన కూడా కొంచెం అండర్ ప్లే, సెటిల్డ్ ప్లే, దాంతో పాటు వచ్చే బేభత్సమైన పర్ఫార్మెన్స్. ప్రభాకర్ రఘు ఆ కాంబినేషన్ లో వచ్చే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక హిలేరియస్ డ్రామా, ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యే మ్యాటర్స్. అవును.
చిన్న రిస్క్ ఉంటుంది సార్. ఇప్పుడు సినిమాలో హీరో ఎవరని చెప్పట్లేదు మీరు రేపటి వరకు. ఆడియన్స్ ఏమో ఆ క్యూరియాసిటీతో వస్తున్నారు థియేటర్ కి. హీరో వచ్చాక ఇంతేనా అన్న నిరుత్సాహపడరు కదా. 100% సూపర్ క్వశ్చన్ వేస్తారు మీరు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరైనా తెలుసుకోవడానికి వచ్చిన ఆడియన్ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత అసలు ఆ క్వశ్చన్ కూడా మర్చిపోతారు. కరెక్ట్ కరెక్ట్ 100% కరెక్ట్. ఎందుకంటే అక్కడ వేరే రకంగా ఉంటుంది సినిమా. ఇంతకంటే హైలైట్ విషయం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి ఆన్సర్ లేదా అంటే ఉంది సినిమాలో. దానికోసం సినిమా క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి మీరు. అంటే రక్షక భటుడు అనే సినిమా ఒక ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చే జనాలకి ఒకలాగా సినిమా అర్థం అవుతుంది. సినిమా కోసం వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ కిక్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే రక్షక భటుడు సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఇంకొంచెం కిక్ ఎక్కువ చూస్తారు. అయితే ఫస్ట్ మాక్సిమం 80% పీపుల్ రేపు థియేటర్ కి వచ్చే జనాలంతా కూడా ఆంజనేయ స్వామి ఎవరో తెలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు ఊహించిన దానిక కూడా ఇంకో అద్భుతంగా అనిపిస్తుంది. సినిమాలో కథ దాని ట్రీట్ ఆ మూడ్ లో ఉండిపోయి అసలు ఈ మ్యాటర్ చాలా చిన్నది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో దీనికి ఆన్సర్ వాళ్ళకి కనిపించినప్పుడు మాత్రం డెఫినెట్ గా షాక్ అవుతారు. షూర్ 100%. టోటల్ గా మొత్తానికి ఆడియన్స్ అయితే డెఫినెట్ గా కథ చూసే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. కథలో ఉన్న థ్రిల్లింగ్ మూడ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. ఎందుకంటే రక్షక భటుడు లాంటి ఎనర్జెటిక్ టైటిల్ లో పెట్టి ఒక ఆంజనేయ స్వామి గద ఒక ఫైటింగ్ ఫోర్స్ లా చూపిస్తున్న ఈ పోస్టర్స్ డిజైన్ ఉన్న టైటిల్లో ఈ సినిమాలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మనం చెప్తున్నాం కానీ 10 సార్లు ఎవరు నమ్మరు. సినిమాకి వచ్చే వాళ్ళకి అర్థం అవుతుంది. డెఫినెట్ గా దానికి అరెస్ట్ అవుతుంది. ఆడియన్స్ రక్ష ఈ బొట్టుల మీద ఖచ్చితంగా ఉంటుంది 100%. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచి అడుగుదామని. సార్ నాకైతే బ్రదర్ చేశారు. ఓకే సరే, నేనేదో పోయిన జన్మలో ఏదో పాపం చేసి సత్యనంతో ఫ్రెండ్ అయినందుకు నేను సత్యన్ గురించి అండి యాంకర్ గురించి మాట్లాడతాను. మా ఆర్టిస్ట్ గురించి మాట్లాడతాను. మా కుటుంబ సభ్యుడు పోలీస్ స్టేషన్ కుటుంబం మాది. ఈ అమ్మాయిని గ్లామరస్ గా చూపించారా సార్? అంటే బ్రదర్ ఉండడు కదా కొన్ని గ్లామరస్. మళ్ళీ నాకు అడుపు కొడుతున్నాను. సత్తన్న వాడు వేరు, ఇక్కడ యాంకర్. సార్ అడగండి, ఆ గ్లామరస్ మ్యాటర్ అడగండి. గ్లామరస్ మ్యాటర్ సార్. ఇప్పుడు పాటలు డాన్సులు గట్రా ఉన్నాయి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది సినిమాలో. డెఫినెట్ గా అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. అది డౌట్ లేదు. గ్లామర్ పార్ట్ వేరు. దేవుడు అన్న కూడా ఎందుకంటే మనకి లైఫ్ లో అన్ని రకాల రసాలు ఉంటాయి. మనం ఉదయాన్నే లేచిన వెంటనే పూజ చేస్తాం, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం సరదాగా బార్కి వెళ్తాం, నైట్ అలా. అంటే మన రియల్ లైఫ్ లో అన్ని ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ ఒక 24 hours లో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. 2.5 hours లో కూడా ఉన్నాయి. రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ మాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉంది, థ్రిల్ ఉంది, భక్తి భావం ఉంది, అన్ని ఉన్నాయి. హూస్ బెస్ట్, యువర్ లవర్ యువర్ బ్రదర్? My brother is best. Yes. My brother is best. East or west, brother is East or west, brother is brother. అంటుంది తప్ప బ్రదర్ ఇస్ బెటర్. సార్ బ్రదర్ గా మీకు ఒక క్వశ్చన్ అండి. అబ్బా బ్రదర్ గా ఇప్పుడు మీ సిస్టర్ అంటే ఈ సినిమాలో సిస్టర్ కాస్ట్యూమ్ వేసుకొచ్చింది. ఇప్పుడు ఆ టైలర్ మర్చిపోయాడు ఇటు సైడ్ చేయి కుట్టడం. ఎవరు? ఆ టైలర్ అనేవాడు ఇటు సైడ్ చేయి కుట్టడం మర్చిపోయాడు. కుట్టాడు. అది వేరే డ్రెస్. అంటే ఒకటే ప్యాటర్న్ డ్రెస్ తీసుకొని సగం ఇటు సగం అటు కట్ చేసుకుంటారు, వేరే దానికి కుట్టిస్తారు. ఇది ట్రెండ్ అంటే ట్రెండ్ ని ఫాలో అవ్వాలి కానీ ఎందుకని మనం అడగకూడదు. ఓకే, ట్రెండ్ సెటర్స్ ఇవన్నీ. నేను అనుకుని చిరిగిపోయిందేమో మర్చిపోయాము సరిగ్గా లేదు సార్. ఇప్పుడు మీరు రక్ష సినిమా చేసినప్పుడు కళ్యాణి గారు చేశారు. దాని తర్వాత జక్కన చేసినప్పుడు ఒక 2 హీరోయిన్స్ చేశారు. ఇలా మీరు ఒక పెద్ద అమ్మాయిని అడిగితే ఖచ్చితంగా చేస్తుంది 100%. ఎందుకంటే ఇందులో అమ్మాయి ఇంకొక లేడీ ఓరియంట్ అని చెప్పలేను కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా అద్భుతం, త్వరగా రాదు. అలా ఈ అమ్మాయి చేసింది 3-4 సినిమాలు, చందమామ కథలు. కానీ మీరు ఒక పెద్ద అమ్మాయిని ఎందుకు సార్ అప్రోచ్ కాకుండా ఈ అమ్మాయిని అప్రోచ్ అయ్యారు? అది చెప్పండి. ఈ అమ్మాయి ఎక్కడ నచ్చింది ఫస్ట్ మీకు? ఈ అమ్మాయిని ఏదో మామూలుగా చూసి ఒకసారి కలుద్దామని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం ఆ అమ్మాయి ఫేస్ లో కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది. చూడండి ఎలా చూస్తుంది, సేమ్ చాలా అమ్మాయిగా. ఆ ఇన్నోసెన్స్ ఫస్ట్ పాయింట్. కెమెరా పెడితే వచ్చేస్తుంది అమ్మాయికి ఇన్నోసెన్స్. రెండోది గ్లామర్, కొంచెం అందం, చూసిన వెంటనే ఒక రొమాంటిక్ ఫీలింగ్ వచ్చే ఒక ఫీచర్స్. ఈ 2 ఫీచర్స్ ఈ క్యారెక్టర్ కి చాలా అవసరం. సో చూసిన వెంటనే కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటది అనిపించింది. అంత కరెక్టివ్ గా ఉండటం వల్ల 100% ఏకదం వెంటనే ఓకే చేసాం. ఓకే సార్. అయితే ఈ అమ్మాయి మీ కంటితో చూసారు,
సరే మా కంటితో కూడా చూసాం కాబట్టి మాకు ఎటువంటి ఫీలింగ్ రాదు, ఎందుకంటే బ్రదర్ అని. ఇప్పుడు సత్యన్న కూడా నాకు బ్రదర్ కాబట్టి ఆయనకి బ్రదర్ అయ్యి మొత్తం ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అయిపోయి ఈ అమ్మాయిని సరే ఒక అల్లారు ముద్దుగా సినిమాలు ఎలా చూసుకున్నామో అలాగే చూసుకున్నాం. జోషి గారు ఎలా చూసారంట అసలు ఈ అమ్మాయిని, అంటే ఆయన కంటితో? జోషి గారు చాలా రొమాంటిక్ గా చూసారు సినిమాలో. అంటే ఆ సీన్ బట్టి ఎక్కడ ఫీల్ కావాలి, ఎక్కడ మూడ్ ఎమోషన్ కావాలి, ఆ అమాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తేనే పర్టికులర్ గా బ్రదర్ ధనరాజ్ ఆ కాంబినేషన్ సీన్స్ అన్నిట్లో ఆ సెంటిమెంట్ ప్రొజెక్ట్ చేస్తా, ఏసీ వేసినట్టుంది కదా ఎండాకాలం, ప్రొజెక్ట్ చేస్తా. చిన్న రొమాంటిక్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు బావల వరుస అవుతారు, ఎవరు దొంగల ముగ్గురు. నాకు ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు హైట్ చేశారు, నాదే చాలా పెద్ద వేషం అనుకున్నాను. పోలీసు బ్రదర్ అండి, దొంగలు మాత్రం బావలు అవుతారు. ఎంత విచిత్రం అండి అది. ఆ సీన్స్ కి వచ్చేసరికి మాత్రం కొంచెం గ్లామరస్ గా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, చాలా ఓపెన్ అయ్యి బ్రాడ్ గా. అమ్మాయి కూడా గ్లామర్ కి గ్లామర్ గానీ పర్ఫార్మెన్స్ కానీ అమ్మాయికి ఆ చిన్న ఇన్నోసెన్స్ ఫేస్ అది అన్ని కూడా అక్యురేట్ గా అమ్మాయి ఒప్పించింది. అమ్మాయికి మంచి పేరు వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈయన తీసుకునే సినిమాలన్నీ చాలా కాంప్లికేట్ చేసుకుని తీసుకుంటుంటారు మీకు మీరే, ఎందుకంటే రిస్క్ బ్యాటిల్ ఎక్కువ ట్రై చేస్తున్నట్టు. 2 గంటలు ఒక పోలీస్ స్టేషన్ లోనే జరిగే కథని చెప్పాలి అంటే దీని ముందు అంటే ఆడియన్స్ కి రేపొద్దు నీ కష్టాలని తెలియదు కదా. నేను డే అండ్ నైట్ సత్యన్న గాని నేను కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ మేము డే అండ్ నైట్ అంటే వేరే షూటింగ్ చేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని చేయాలి, మీరు కంటిన్యూగా చేసి తొందరగా రిలీజ్ చేయాలి కాబట్టి చాలా కష్టపడి చేశారు. ఆ మూడు కూడా పని చేయాలి కదా మీకు 100%. అందులో మీరు ఫస్ట్ 100% మీరు అందులో సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎవరి డైలాగులు వాళ్ళకన్నా నేను సత్యం డైలాగులు చూసి చాలాసార్లు నవ్వాను, మధు గారి డైలాగులు చూసి చాలాసార్లు నవ్వాను, ప్రభాకర్ గారు అటు ఇటు చూస్తుంటే మధు గారు అది చూసి ఏదో ఉంది అనే టైప్ లో నవ్వాను, చిత్రం సీన్ నవ్వాను. అంటే మనం చేసేటప్పుడు మన క్యారెక్టరైజేషన్ మాత్రమే మనం ఆలోచించడం వల్ల పక్కన వాళ్ళ క్యారెక్టరైజేషన్ మనకు తెలియదు. అది ఓవరాల్ గా చూసి ఇంత ఫన్ ఉంది ఈ సినిమాలో. ఇది చాలా కామెడీ సినిమా, చాలా ఎమోషన్ సినిమా, అన్ని నవరసాలు ఉన్నాయి. 24 గంటలు జరిగేదంటే 2 గంటల్లో పెట్టడం అంటే దీనికి మాత్రం హ్యాట్సాప్ సార్. 100% రేపు 100 రూపాయల టికెట్ తీసుకుని మీరు వస్తే నిజంగా నవ్వుకొని ఏడ్ చేసుకొని ఆనందంగా ఒక సర్ప్రైజ్ ప్యాటర్న్ తో ఇంటికి వెళ్తారని మనస్ఫూర్తిగా చెప్తాను. 100% కరెక్ట్ బాయ్. సార్ ఇప్పుడు థ్రిల్లర్ కామెడీనా ఇంకా సీరియస్ మెసేజ్ లాంటిది ఉంటుంది? మెసేజ్ లేదు, బట్ ఒక థ్రిల్ మాత్రం ఉంటుంది, ఒక ఫ్యాంటసీ ఉంటుంది. టోటల్ గా చెప్పాలంటే ఒక ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్. ఓకే, ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ హర్రర్ కూడా ఉంది సార్. అదే హర్రర్ కంటెంట్ కూడా కొంచెం ఉంటుంది, థ్రిల్లర్ లో హర్రర్ వస్తుంది. అన్ని జోనర్ కలిపి ఒక కొత్త జోనర్. ఇది ఏంటో చెప్పడం మనకే కష్టం. పద్మనాభండ ఈ ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి. సాంగ్ కూడా ఉందన్నారు, అదృష్టం వాళ్ళకే దక్కింది. రక్షక భటుడు అవ్వడం వల్ల మనకు అలాంటి పనులు జరగకుండా ఆంజనేయ స్వామి కాపాడాడు. సో వాళ్ళు బాగా చేశారు. అది సాంగ్ విన్నారా మీరు? నేను ఆ రోజు ఎందుకు వెళ్ళా షూటింగ్ స్పాట్ కి, అప్పుడు ప్యాకప్ అంటున్నారు ఆ సాంగ్ కి. అంటే అన్ని చాలా కాంప్లికేట్. మీరు 6ంటికి రండి అంటే 6ంటికి రమ్మన్నారంటే హ్యాపీ కదా, 5:45కి ప్యాకప్ చెప్తారు. అమ్మాయి కాస్ట్యూమ్స్ మారిపోయి మళ్ళీ సిస్టర్ కాస్ట్యూమ్ లోకి వచ్చేస్తారు. సో ఎలా చేసింది సార్ ఐటమ్ సాంగ్ అనేది? ఆ సాంగ్ ఎలా ఉంటుంది? ఆ సాంగ్ లో అమ్మాయి చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ఆ సాంగ్ మాత్రం మిస్ కాకండి. పర్టికులర్ గా మీరు చూడండి, మీరు బ్రదర్ రిలేషన్ కాబట్టి మీరు హ్యాపీగా చూడండి. సార్ సత్యన్న నాకు బ్రదర్ అయినప్పుడు ఒక బ్రదర్ సీక్వెల్ వెళ్తుంటది కదా, చెప్పండి ఇప్పుడు అన్నాన్ని పిలవడం తప్ప. బట్ ఎనీహౌ సాంగ్ ఒక మంచి సినిమాలో రిలీఫ్ కోసం అయితే సాంగ్ పెట్టలేదు, కథకు అవసరం కాబట్టి ఆ సిచ్యుయేషన్ అది కూడా ఒక అద్భుతమైన సీన్ అని చెప్పొచ్చు. ఆ సాంగ్ కూడా సినిమాలో పార్ట్ ఆఫ్ సీన్. అది కావాలి కాబట్టి అది మనం పెట్టాం. ఒకే సాంగ్ అలాంటి అవసరం అవుతుంది కాబట్టి ఒకటే పెట్టాం. ఈ సాంగ్ కూడా డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. అయితే సాంగ్ విజువల్ ని మనం బయటకి ఇవ్వలేదు, ఎందుకంటే అది కొంచెం దాచించాం. సినిమాలో చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో డెఫినెట్ గా ఆఫ్టర్ రిలీజ్ ఆ సాంగ్ వీడియో కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రమోషన్ లో మొత్తం బ్రహ్మానందం గారు కనపడుతున్నారు. ఆయన ఏంటి సార్ బ్రహ్మానందం యాక్షన్ అంటారు? ఆయన ఒక హర్రర్ ఫిల్మ్ డైరెక్టర్ అండి, టాలీవుడ్ మోస్ట్ హాంటెడ్ డైరెక్టర్. వాంటెడ్ పద్మనాభం పుర్రే అదే క్యారెక్టర్.
అని పేరు. అది పుర్రె అంటే పేరులోనే పుర్రె అన్న మోస్ట్ హాంటెడ్ డైరెక్టర్. ఇలాంటి ఆయన ఈ పోలీస్ స్టేషన్ లో సినిమా షూటింగ్ కోసం వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ కథకి సరిపోయే కథకి లింక్ తో వెళ్తున్న ఒక మ్యాటర్ కావాల్సిన ఒక ఇంపార్టెంట్ కీ లింక్ ని ఆయన కథలోకి తీసుకుని వస్తాడు. ఆ రావటం అనేది మెయిన్ పాయింట్. దాని చుట్టూ వచ్చే హిలేరియస్ కామెడీ. అది ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఈ అమ్మాయి పర్టికులర్ గా ఆ సినిమా మొత్తం మీద తన క్యారెక్టర్ కూడా పక్కన పెట్టి బ్రహ్మానందం గారి ఎపిసోడ్ కి ఫ్యాన్ అయిపోయింది అమ్మాయి. Yes, I love that episode. సినిమా చూసావు నువ్వు? సినిమా చూసావా సార్? ఏం సార్ మీరు అమ్మాయికి సినిమా ఎందుకు చూపించారు? తీసుకెళ్ళాను మరి. I'm going to Cube checking up. Sister watching, brother watching, same thing. थैंक यू. मेरा कैरेक्टर अच्छा है. बहुत अच्छा है. बहुत अच्छा है. ठीक है. మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత ముందు 3 సినిమాలు చేశారు. 3 సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటి? యముడికి మౌడు కూడా ఫ్యాంటసీ, ఇది కూడా ఫ్యాంటసీ అనుకుంటా. No, but ఇది మా క్యారెక్టర్ ఇస్ తెలుగు అమ్మాయి. I mean movie has వేరే తుర్క అమ్మాయి. In that I am playing Dev Kanya, Yamraj's daughter. So that is I am only fantasy. ఇది I am Telugu. So వాటికి తేడా నేర్చుకున్నది ఏంటి కొత్తగా దీంట్లో? Yeah, I mean in this film first time I'm playing a girl next door kind of a innocent girl. I mean innocent role I played. అర్థమైందా? గర్ల్ నెక్స్ట్ డోర్ అంటే పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్ అని. మీ పక్కింటి కూర్చు నైవత పక్కింటి అమ్మాయి అంటమే కానీ సూపర్ సెట్. మా పక్కింటి అమ్మాయి ఇలా లేదండి ఎప్పుడు 100%. ఏ ఎదురింట్లో దిగుతున్నారు కానీ పక్కింట్లో దిగట్లేదు. Yeah, so I mean first time I'm playing this kind of role and the first time I'm doing a thriller. So very expression, shocking, surprising reactions. First time. ये expression ये पूरा नया experience आपका. हाँ, thriller. I am doing thriller for the first time in my career. So I have never done thriller before. So yeah, this was like a new kind of experience. And how it is different is that I am putting very less makeup. It's almost a natural look in the film. So which is very new for me because in all my films I have done like good amount of makeup. So yeah, this is in that way this is new. Action! ప్రొడ్యూసర్ గురు గారు అదే గురు వెంకటేష్ గారు. నేను తక్కువ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యి వచ్చాను. మళ్ళీ ఇప్పటికే సర్ప్రైజ్ ప్యాటర్న్ చాలా ఉన్నాయి సినిమాలో. అది అక్కడ గురురాజు గారు ఏంటంటే ఆయన చాలా బాగా మనిషి. అసలు ఆయన ఒక ప్రొడ్యూసర్ అని పేరుకి ప్రొడ్యూసర్ తప్ప ప్రొడ్యూసర్ కాదు. ఆయన స్టైల్ ఏంటంటే మొత్తం అంతా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి డిస్టర్బ్ చేసే వ్యక్తి అతనే. ఒక క్యారెక్టర్ లాగా ఒక ఆర్టిస్ట్. ఆయన కూడా ఆర్టిస్ట్ గా చేయటం ఇష్టం. బట్ నిజంగా మంచి ఆర్టిస్ట్. ఇష్టం వేరు, చేయటం వేరు. బట్ నిజంగా మంచి ఆర్టిస్ట్. ఆయన డ్రెస్ వేసుకుని వచ్చి ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే గత 15 సంవత్సరాల నుంచి ఆయన ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేసి కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు. ఆయన ఈ సిచ్యుయేషన్ లో చాలా సిన్సియర్ గా సినిమాకి ప్రొడ్యూసర్ అయినప్పటికీ నేనేమైనా కొంచెం ఎక్కువ మాడితే డైరెక్టర్ ఏమైనా అనుకుంటాడేమో ఇలాంటి భయాలతో ఆ డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చుని చిన్న చిన్న కోరికలు ఆయన తీసుకున్నాడు ఈ సినిమాలో. స్పాట్ లో కూర్చుని ప్రొడక్షన్ అంటే ఒక స్పాట్ లో లైట్స్ అన్ని తన మీద పడుతున్నప్పుడు ఆ చిన్న షార్ట్ గ్యాప్ లో ప్రొడక్షన్ కురాడు వచ్చి మంచి నీళ్ళు ఇస్తే వాటర్ తాగాలి. నా కోరిక ఎప్పటి నుంచో ఉందేమో 15 సంవత్సరాల నుంచి. అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ ఆయన సినిమాతో తీర్చుకున్నాడు. బట్ సినిమా విషయానికి వస్తే ఆయన చాలా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం రూపాయి పెడదాం అంటే రూపాయి కాదు 10 రూపాయలు అక్కడ పెట్టండి అని చెప్పి ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఇక్కడ. ఇదొక విచిత్రమైన సినారీ సినిమాకి. అంత బాగా ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి స్టేజ్ లోని సినిమానికి ప్లస్ చేస్తూ ఒక టాప్ రేంజ్ లో ఈరోజు సినిమా ఉండడానికి ప్రధాన కారణం ప్రొడ్యూసరే డెఫినెట్ గా. సో అందరు ఆర్టిస్టులు అందరి కోఆపరేషన్ తో ఆయన ఈ స్టేజ్ కి వచ్చి డెఫినెట్ గా ఈ సినిమాని ఒక పెద్ద రేంజ్ సినిమాలు పక్కన పెట్టి ఒక నార్మల్ గా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన దాన్ని నిజంగా ఇది ఒక పెద్ద సినిమా రా, ఈ సినిమాని మనం చూడకపోతే మిస్ అయిపోతామేమో అన్న ఈ స్టేజ్ కి వచ్చింది. డెఫినెట్ గా అందులో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ 100%. బేసిక్ గా ఆయన గురించి నేను ఒక మాట చెప్పాలి. ఏంటంటే సినిమాలో రక్షక భటుడు ఎవరో మనకు తెలియదు కానీ నిజంగా ఈ సినిమాకి ఆయన ఒక రక్షక భటుడు 100%. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ లాగా ఉండడు ఫస్ట్. సరే ఎక్స్పీరియన్స్ వేరు ఇండస్ట్రీ గురించి, కానీ
ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఏం మాట్లాడారో అది తక్కువ ఎక్కువ లేకపోతే కరెక్టో అది అందరికీ ఒక క్లియర్ చేసి ఒక చిన్న సినిమా అంటే హీరో ఎవరో తెలియని ఒక చిన్న సినిమా అందరూ కొద్దో గొప్ప తెలిసిన సినిమా ఒక పెద్ద డైరెక్టర్ పెట్టుకొని ఇంత స్టెప్ వేసి రేపు రిలీజ్ కి ఇన్ని థియేటర్లు వేయగలిగిన ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది లేరు. ఆయన ప్రయత్నం గానీ సక్సెస్ అయితే చాలా మంది టెక్నీషియన్స్ చాలా మంది ఆర్టిస్టులు ఇంకా బతుకుతారని నా ఉద్దేశం. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కోసమైనా ఆయన శ్రమ కోసమైనా ఆ ప్రతిఫలం ఆశించకుండా చేసే ఆ మంచి వ్యక్తి కోసం. ఎందుకంటే సుఖీబాబు సార్ అన్నట్టు సుఖీబాబు వెంచర్స్ పట్టింది బంగారం. ఆయన ఇప్పటి వరకు ఆయన హ్యాండ్ నుంచి ఏది బయట అవ్వలేదు, ఇది కూడా మిస్ అవ్వదు. వరుసగా ఇలాంటి సినిమాలు చేస్తూ సుఖీబాబు బ్యానర్ కూడా ఒక మంచి పెద్ద బ్యానర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా రకరకాల వెంచర్లు ఇక్కడ కూడా తీయాలని చెప్పి అంతే అంతే. ప్రొడ్యూసర్ అందరికన్నా పెద్ద పేమెంట్ ఈ అమ్మాయిదే తెలుసా, చాలా పెద్ద పేమెంట్. నిజం చెప్పండి ఈ అమ్మాయి ఎంత తీసుకుంటుందో తెలియదు కానీ అంతకైతే ఎక్కువే తీసుకుంది ఈ సినిమాకి. బచ్చాని అమితాబ్ బచ్చన్ చేశాను, రాయన్ ఐశ్వర్యరాయ్ చేశాను. Producer garu, he is chala manchi human being. He's he's like his personality is chala heavy. You will feel scared at the first look, but he is very soft-hearted person and producer manasu chala caring, caring producer. Suppose he is coming to set sometime evening tiffin time lo. He's having tiffin, he'll call me, he'll say you also come, so I'll also go and sit with him. He'll forcefully make me eat every dish, idli, apple, that, everything. He'll force me. I'll say no sir, I'm full till here, no. He'll force me and he'll make me eat everything, whatever is there, idli, upma, whatever is there, he'll make me eat. So that's like so sweet, na? That's so caring. And otherwise also like as a producer he has been like so good. Like when we started the film, it was a chinna film, so it is only because of him, because of his personal interest in the film, and he is also acting in the film, and I saw the film and he is like he's so good in the film, like whatever role he's playing, he's so good in the role. I remember when we were shooting, though he's a producer, he could have showed some tantrum or something like that. In one scene he was lying down on floor, they are taking retake. He was continuously lying down. He was like not showing any tantrum. First time I'm seeing something like this. Like usually producer he'll say okay, just tell me when everything is ready. I'll just go lie down, come back, something like that. He was so professional, thorough professional. I'm really surprised by his professionalism as an artist, especially. Yeah. Okay, program end అయిపోతున్నప్పుడు ఒక చిన్న మాట చెప్పండి సార్ ప్రేక్షకులకి. సో సినిమా ఎందుకు రావాలి? నేను రేపు సినిమాకి వస్తున్నాను, నాతో పాటు మా అందరి టీంతో పాటు మనందరం కలిసి సినిమా చూద్దాం. డెఫినెట్ గా సినిమాకి వచ్చిన తర్వాత ఇంకో నలుగురిని మళ్ళీ ఈ సినిమాకి తీసుకొస్తారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ రక్షక భట్టుడు. సినిమా రిలీజ్ అవుతుందండి, మీకు ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే, పగలబడి నవ్వుకోవాలంటే 1 గంటన్నర, దాంతోపాటు ఒక అండర్ కరెంట్ గా వచ్చే ఒక చిన్న థ్రిల్లింగ్ లేయర్ ని ఎంజాయ్ చేయాలి అంటే, క్లైమాక్స్ లో ఒక చిన్న ఫ్యాంటసీని మీరు చూడాలి అనుకుంటే, మోర్ ఓవర్ ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్ లో ఉన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ లో ఉన్న ఆ స్టార్ ఎవరో మీరు చూడాలి అనుకుంటే, ఈ సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంది, అదెవరో కూడా తెలుసుకోవాలి అనుకుంటే రక్షక భట్టుడు సినిమా చూడండి. డెఫినెట్ గా మీ ఫీలింగ్స్ అన్నిటిని రక్షక భట్టుడు సాటిస్ఫై చేస్తుంది. సో అదండి రక్షక భట్టుడు టీం చెప్పిన మాటలు. చూడండి, ఎంజాయ్ చేయండి. రేపు మీ అందరూ చెప్పిన మాట నిజం అవుతుంది. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్.